స్థానికులు ఉన్నారు, గతంలో ఫిర్యాదులు అందజేసినటువంటి స్థానిక ప్రజలు. 2014లో మీరు ఫిర్యాదు ఇచ్చారా, ఈ 2024లో ఫిర్యాదు ఇచ్చారా? అప్పుడు ఫిర్యాదు ఇచ్చినప్పుడు అధికారులు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందించారు? 2010 నుంచి ఈ ఎంక్రోచ్మెంట్ల మీద మేము ఫిర్యాదు ఇస్తున్నాము. రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి, అప్పుడున్న కలెక్టర్కి ఇచ్చాము. అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాము. మా దగ్గర డిప్యూటీ కలెక్టర్గా విద్యాసాగర్ గారు ఉండే అత్యంత నిజాయితీపరమైన అధికారి, ఆయన హయాంలో సర్వే జరిగింది. ఆయన ఫిర్యాదు, అప్పుడు ఆయనకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన సర్వే చేసి 2 రోజులు సర్వే చేసి గవర్నమెంట్కి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చాడు. సార్, ఎన్కన్వెన్షన్ దగ్గర ఉన్న ఈ తమ్మిడికుంట చెరువు 29 ఎకరాల 24 గుంటలు, అంటే దాదాపు 30 ఎకరాల చెరువు నిక్షిప్తమైంది. కానీ గత 10 సంవత్సరాలు అప్పటికే, అంటే 2014కి అంతకుముందే 10 సంవత్సరాల క్రితం నుంచి ఎంక్రోచ్ జరుగుతుంది. కానీ ప్రధానమైన ఎంక్రోచ్ ఎన్కన్వెన్షన్ ఎంక్రోచ్ నాగార్జునది. ఈ నాగార్జున ఏంటంటే చట్టాల పట్ల ఆయనకు అవగాహన ఉంది. ఆయనకు వాటర్ బాడీస్ అంటే ఏంది, చెరువు అంటే ఏంది, ఎఫ్టీఎల్ అంటే అన్నీ తెలుసు. అయినా సరే తెలిసి కూడా ఆయన రోజు పెద్ద ఎత్తున కబ్జా పెట్టిన భూమిలో దందా చేశాడు. గత 10 సంవత్సరాల నుంచి మొత్తం ఆయన ఈవెంట్లని దాని అని చెప్పేసి పెద్ద ఎత్తున దందా చేసిన పరిస్థితి ఉంది. వాటన్నిటిపైన గవర్నమెంట్ ఈరోజు ఫైన్ ఇంపోజ్ చేయాలి. గత 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన దందా పైన ఫైన్ ఇంపోజ్ చేయాలి. గత పాలకులు పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు బడాబాబులైనా మాకు మధ్యతరగతి ఎవరైనా సరే సమానమే అని చెప్పేసి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. అసలు ఇన్ని రోజులు చూసాం మేము హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత నాగార్జునది కానీ, మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్ కానీ ఇవి కూలగొడతారా లేదా అనుకుని ఉన్నాం. కానీ ఈరోజు నాగార్జునది మొదలుపెట్టాడు. ఇప్పుడు నమ్మకం వచ్చింది బడాబాబుల విషయంలో చట్టము. ఎందుకంటే చెరువు అనేది ఎవరికైనా సరే భావితరాలకు ఉపయోగపడేది. మంచినీటి చెరువు ఇది బ్రహ్మాండమైన మంచినీటి చెరువుని ఈరోజు ఇట్లా మలినమైన చెరువు చేశారు. దీంట్లో ముఖ్యంగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులు సమన్వయం లేదు. రెవెన్యూ అధికారి ఏమో నా దగ్గర రికార్డు ఉందంటే, ఇరిగేషన్ ఏమో రికార్డు లేదంటాడు. జీహెచ్ఎంసీ కూడా పర్మిషన్ ఇచ్చేస్తుంటాడు ఎన్ఓసీ బేస్ చేసుకొని. ఇట్లా అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చిన వాళ్ళ పైన వాళ్ళందరిపైన కూడా చర్య తీసుకోవాలి. వాళ్ళందరిపైన చర్య తీసుకొని గతంలో ఈ ఒక్క చోట కాదు, ఈ హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో చాలా చోట్ల లేఅవుట్లలో పర్మిషన్లు ఇచ్చారు. నాగార్జున ఎన్కన్వెన్షన్ చెరువు భూమిని ఎంత కబ్జా చేశాడు, ఎంత విలువ ఉంటుంది అది? విలువ అంటే ఇప్పుడు మార్కెట్ విలువ ఎకరం 50 కోట్లు ఉంది, ఒక చోట మెయిన్ రోడ్ మీద ఎకరం 100 కోట్లు కూడా ఉంది. గజం 2 లక్షలు ఉంది. నువ్వే లెక్కేసుకురాదు, గజం 2 లక్షలు ఉంది. అంటే మన భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం హైటెక్ సిటీ ప్రాంతం, మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతం. కాబట్టి ఇక్కడ మొత్తం ఇప్పుడు బాంబేలో కానీ, ఢిల్లీలో, నోయిడా లాంటి ప్రాంతంలో, ఇది హైదరాబాద్లో ఇది అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ ప్రాంతంలో చెరువు, సరే భూమి ఎంత ఖరీదైంది, వాల్యూ పక్కన పెట్టండి, కానీ చెరువు అనేది అందరికి సంబంధించింది కదా, సమాజానికి సంబంధించింది కదా. చెరువు మొత్తం ప్రభుత్వ చెరువు, సమాజానికి సంబంధించిన చెరువుని ఒక హీరో వచ్చేసి ఈరోజు నేను కబ్జా పెడతాంటే కుదరదు కదా. అందుకోసమే నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన హీరో అని చెప్పేసి ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం. కానీ గత పాలకులు పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం 29 ఎకరాలు చెరువు ల్యాండ్ అంటున్నారు. నాగార్జున కబ్జా చేసింది ఎంత, మిగతా వాళ్ళు కబ్జా చేసింది అంత, చెరువు మిగిలిన ల్యాండ్ ఎంత? అది సర్వే చేశారు అధికారులు. 2014లో సర్వే చేశారు. ఆ తర్వాత కూడా ఒక సర్వే జరిగింది. అంతకంటే ముందు 2 సార్లు సర్వే జరిగింది. ఆ సర్వే రికార్డ్ ప్రకారం ప్రతిసారి ఏంటంటే ఎఫ్టీఎల్ సరిహద్దులు నిర్వేశారు. ఇప్పుడు చుట్టూ 4 పక్కలే, 1 సైడ్ నాగార్జున కబ్జా పెట్టాడు. ఇప్పుడు అటువైపు శిల్పారామము ఒక వేస్టేజ్ మొత్తం ఇందులోకి వస్తుంటుంది. ఆడ రోడ్డు అటు మన ఇది హైటెక్స్ పోయే కమాన్ వరకు కూడా ఈ చెరువు ఎఫ్టీఎల్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ సర్వే చేసిన పాత మ్యాప్ ఉంది, దాని ప్రకారం రిజిస్టర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎవడు ఎంక్రోచ్ చేసినా కూడా సర్వే చేసిన దాని ప్రకారం అయితే ఉంటుంది కదా. ఆ సర్వే చేసిన దాంట్లో ఎంక్రోచ్మెంట్లు ఉన్నా, మట్టి ఉన్నా, చెట్లు ఉన్నా, ఏదున్నా కూడా అదంతా క్లీన్ చేసి చెరువుని యాజ్ ఇట్ ఈస్గా రిజిస్టర్ చేయాలని చెప్పి మేము ఇప్పటి వరకు ఎన్కన్వెన్షన్ ఎందుకు కూల్చలేకపోయారు? దాని కారణం ఏదైనా ఉండొచ్చు. ఏదైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉండొచ్చు, అవినీతి ఉండొచ్చు, వాళ్ళ నాగార్జున వాళ్ళ బతిలాడుకోవడం కావచ్చు, లేకుంటే నాగార్జునను రక్షించాలని కేసీఆర్కి ఉండొచ్చు, నాగార్జునకి కేటీఆర్కి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళ మధ్య కాదు, ఇది పబ్లిక్ సంబంధించిన ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ. కాబట్టి పబ్లిక్ ఈరోజు ఉపయోగపడాలి. ఈ చెరువు ఇలా ఇప్పుడు బెంగళూరులో మొన్న కరువు వచ్చి నీళ్ళు లేక ఎంత అల్లాడిపోయింది. ప్రపంచం గుర్తించే నగరం బెంగళూరు, నీళ్ళు లేక మొత్తం ఈరోజు అల్లలాడిన పరిస్థితి. అలాంటి పరిస్థితి హైదరాబాద్కి రావద్దు అంటే ఇలాంటి చెరువులు ఉండాలి. ఇలాంటి బ్యూటిఫుల్ చెరువులు ఉంటేనే హైదరాబాద్ 100 తరాలైనా కూడా ఇబ్బంది రాకుండా పరిస్థితి ఉంటుంది. కాబట్టి చెరువుల్ని రక్షిస్తే సమాజానికి ఉపయోగం తప్ప నాగార్జున, కేటీఆర్ల పరిస్థితి కాదు. ఇది మొత్తం సమాజానికి సంబంధించింది. కాబట్టి సమాజం యొక్క దృష్టిలో ప్రభుత్వం ఈరోజు చర్య తీసుకొని దీన్ని కాపాడాలని చెప్పి కోరుతున్నాం. ఎన్కన్వెన్షన్ చెరువుకు సంబంధించిన 2 ఎకరాలు కబ్జా చేసిన వాటినే నీలమట్టం చేస్తూ ఉన్నారా? ఎన్కన్వెన్షన్ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి మొత్తం నీలమట్టం చేస్తున్నారు. ఎన్కన్వెన్షన్ నేను అదే చెప్తున్నాను. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే మరి జిహెచ్ఎంసీ ఎందుకు ఈరోజు ట్యాక్స్ వాడు ఇల్లీగల్గా కట్టి ట్యాక్స్ మొత్తం ఈరోజు అక్రమంగా ఇచ్చేస్తుంటే ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తలేడు? కాబట్టి ఈ ప్రాబ్లం ఏంటంటే అధికారుల సమన్వయం లోపం. జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషను, రెవెన్యూ, అట్లాగే ఇప్పుడు కొత్త హైడ్రా, ఈ అధికారులంతా సమన్వయం చేసుకొని చేయాలి. ఏదో 100% ఆయన కట్టిన బిల్డింగ్ పర్మిషన్ లేదు, అది చెరువుల్లో ఉంది. సరే ఆయన కొత్త పట్టభూమి ఉండొచ్చు, ఆ మిగతా పోను ఎఫ్టీలో ఏదైతే ఉందో అది కూల్చేశారు అధికారులు. అధికారుల దగ్గర సర్వే మ్యాపు, వాళ్ళ హైర్ ఆఫీషియల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే ఈరోజు చర్య తీసుకున్నారు. దాని ప్రకారం మిగతా చర్య ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గుర్రబ్డెక్క తీసుకున్నారు మొన్నటి నుంచి. ఇదంతా కూడా చుట్టుపక్కల ఉంది. గుర్రబ్డెక్కతో పాటు ఎంక్రోచ్మెంట్ కూడా ఉంది అక్కడ మొత్తం కొంత దీంట్లో ప్రైవేట్ పట్ట కూడా ఉంది. అవన్నింటినీ కూడా అధికారులు నాగార్జున ఎన్కన్వెన్షన్ ల్యాండ్ మొత్తం ఎంత ఉంటుంది కన్స్ట్రక్షన్? 8 ఎకరాలని అన్నారు.
అన్నారు అప్పుడు నేను ఎక్కడ ఆయన 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 భూమి ఎంత ఉందని నేను స్టడీ చేయలేదు. చెరువు ఎంత ఉంది, చెరువు ఎంత ఎంక్రోచ్మెంట్ ఉంది అనేది నేను స్టడీ చేసాను. ఆయన 3 ఎకరాలు కబ్జా పెట్టాడని చెప్పేసి అప్పట్లో అధికారులు తేల్చారు. ఎగ్జాక్ట్లీ 3 ఉందా, కొంచెం తక్కువ ఉందా, ఎక్కువ ఉందా అనేది ఇప్పుడు 3 ఎకరాలు అన్నా మీరు అన్న ఈజీగా 6 కోట్లు. 6 కోట్ల ఎకరం 50 కోట్లు, 100 కోట్లు, 100 కోట్ల 3 ఎకరాలకి ఎంత 200 50 కోట్ల ప్రకారంగా 150 కోట్లు 150 కోట్ల ప్రాపర్టీని కబ్జా చేసిండు. అట్లా డబ్బు పరంగా చూస్తే నాగార్జున 1000 కోట్లు ఉన్నాడు. వ్యభిచారం చేసిండు కదా, బిగ్ బాస్ లాంటి వ్యభిచారం చేసి కూడా సంపాదించడు. డబ్బు సంపాదించుడు ఎంత సంపాదించిన ఇష్యూ కాదు. చెరువు మాదండి, చెరువు పబ్లిక్ది. ఆయన దగ్గర డబ్బులు ఎంత ఉంటుంది, 150 కోట్లు కాదు, 200 కోట్లు కావచ్చు. ఏ పని చేసినా డబ్బులు వస్తాయి. బిగ్ బాస్ పెట్టేసి బట్టలు ఇప్పించి బిగ్ బాస్ చేస్తే 300-400 కోట్లు వచ్చినాయి. ఇష్యూ డబ్బు కాదు ఇక్కడ. చెరువు అనేది పబ్లిక్ది. ప్రకృతి అనేది మనుషుల కంటే, డబ్బు కంటే, అన్నిటికంటే గొప్పది ప్రకృతి. ప్రకృతిని ధ్వంసం చేశాడు, దాని మీద కేసులు పెట్టాలి ఆయన మీద. ప్రకృతిని మొత్తం నాశనం చేశాడు. చెరువును మొత్తం వాళ్ళ భార్య ఈరోజు కుక్కలు, పిల్లులు, బల్లులు చాలా ముఖ్యమైన అని చెప్తుంది. కుక్కల, పిల్లుల, బల్లులకు కూడా నీళ్లు కావాలి. సకల జీవకోటికి, ప్రాణకోటికి నీళ్ళు ఈరోజు. అలాంటి చెరువును మొత్తం కబ్జా పెట్టిన పరిస్థితి ఉంది. ఆ చెరువుని ఈరోజు రీస్టోర్ చేయాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాము. ప్రభుత్వం స్పందించింది, ఈరోజు స్పందించి ముందుకు వచ్చింది. కాబట్టి అంతవరకు 2014 నుంచి ఈ 2024 ఈ 10 ఏళ్లలో నాగార్జున ఎప్పుడైనా వచ్చి ఇన్కన్వెన్షన్ సంబంధించి రివ్యూ కానీ, నిలబడడం కానీ, అధికారులతో మాట్లాడడం కానీ? నాగార్జున వచ్చాడా, నాగార్జున ఫ్యాన్లు వచ్చారా, అమల వచ్చిందా, అలా తమ్ముడు వచ్చిందా అనేది కాదు. ఇది పబ్లిక్ చెరువు. ఇక్కడ టెంపుల్ ఉంది, లోకల్గా ప్రజలు బోనాలు చేసుకుంటారు, చేపలు పడతారు, రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటారు. చెరువు అంటే చెరువు రిలేటెడ్. కొన్ని వేల సంవత్సరాల నుంచి చెరువులో ఏం చేస్తుంటారు, నాగరికత ఎక్కడ మొదలవుతుంది, నీళ్ళు ఉన్న దగ్గర నాగరికత ఉంటుంది. నాగరికత మొదలైనప్పటి నుంచి చెరువు ఉంది. నాగార్జున ఇలా ఉంటాడు, రేపు పోతాడు, మనం ఇలా ఉంటాం, రేపు పోతాం. కానీ చెరువు అనేది పర్మనెంట్ కదా. వాళ్ళు రావచ్చు, నాగార్జున రావచ్చు, టాబు రావచ్చు, వాళ్ళ మేనేజర్లు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అది కాదు ఇష్యూ. ఇక్కడ చెరువు ఉంది, రికార్డులో చెరువు ఉంది. దట్స్ ఆల్. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? ఒకసారి కంప్లైంట్ కాపీ 2014 ఇది ఈ చెరువుతోటి ఇంకో చెరువుకి లింక్ ఉంది. ఈ చెరువుతోటి ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత, ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోయిన తర్వాత ఇంకో చెరువు నీళ్ళు పోతుంది. ఈ నాలను మొత్తం నమిలేశారు. ఈ నాలను కూడా ఈ తమిడికుంట చెరువు నుంచి ఈదులకుంటకు పోయే నాలను మొత్తం నమిలేసి ఈదులకుంట మొత్తం మాయం చేశారు. ఈదులకుంటలో మీకు హైలైట్ జోక్ ఏంటంటే, రెవెన్యూ వాడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఏమని, ఇది చెరువు ఉంది అని చెప్పేసి. రెవెన్యూ వాడు శిఖంలో చెరువు ఉందని చెప్పేసి, 6 ఎకరాల చెరువు ఉందని చెప్పేసి. ఇరిగేషన్ వాడు రికార్డు లేదంటాడు. జిహెచ్ఎంసీ వాడు పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడే జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్లోకి సమన్వయం లేదు. సమన్వయం కాదు, డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అట్లా ఇచ్చిన పరిస్థితి. బిల్డింగ్ కూడా FTL కిందకి వస్తుంటుంది. అది నేను ఇంతకుముందు చెప్పిన అధికారుల దగ్గర సమాచారం ఉంది, మొత్తం FTL సంబంధించింది. ఆ సమాచారం ప్రకారం వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ చెరువు కానుకొని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఇంకా ఈ చెరువు కానుకొని కన్స్ట్రక్షన్లు ఇప్పుడు జరుగుతున్నాయి, గతంలో జరిగాయి. చుట్టుపక్కల కూడా గతంలో వ్యవసాయం చేసేది, ఇప్పుడు అవతల సైడ్ అగ్రికల్చర్ చేసేది. ఇప్పుడు అగ్రికల్చర్ లేదు కాబట్టి వాళ్ళంతా చిన్న హట్స్ వేసి, వాటర్ బోర్లు వేసి దందా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వాటన్నిటిని మొత్తం టోటల్గా గ్రౌండ్ రిపోర్టు రంగనాథ్ గారి దగ్గర ఉంది. ఈ చెరువు సంబంధించి పొలిటికల్ వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఇన్కన్వెన్షన్ కాకుండా. ఇక పొలిటికల్ వాళ్ళంటే ఇవాళ ఒక పార్టీలో ఉంటాడు, రేపు ఇంకో పార్టీలో ఉంటాడు, ఎల్లుండి ఇంకో పార్టీలో ఉంటాడు. కాబట్టి ఏ పొలిటికల్ ఏ పార్టీలో, నేను పర్మనెంట్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటా. నేను చెప్పగలుగుతా కమ్యూనిస్ట్ పార్టీ అని. మిగతా ఇప్పుడు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ, నేను కమ్యూనిస్ట్, జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటాను. ఇవాళ ఒక పార్టీ, రేపు ఒక పార్టీల గురించి కాదు. కానీ పొలిటికల్ వాళ్ళు ఉంటారు. అధికారం ఏ పార్టీ వస్తే ఆ పార్టీలకు జంప్ అయ్యే చాలా మంది ఉంటారు. అట్లా ఉండొచ్చు. ఇక అది డెప్త్లో ఇవ్వాలి. బట్ చెరువు వరకు, చెరువు ఎంత నిక్షిప్తమైంది, చెరువు ఎంత ఎంక్రోచ్మెంట్ అనే వరకు మేము స్టడీ చేసాం. దాని ప్రకారం ఆయనకు కంప్లైంట్ ఇచ్చాము. ఆ రకంగా చర్య తీసుకున్నాం. ఏం చెప్తారు హైడ్రా కమిషనర్కి జీ న్యూస్ ద్వారా? ఎగ్జాక్ట్లీ హ్యాట్స్ ఆఫ్ హైడ్రా. ఎందుకంటే కమిషనర్ గారు, మీరు ఆయనకు రంగనాథ్ గారికి నిజాయితీ అధికారి అని పేరుంది. ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చాడు, మేము చెరువులను రక్షిస్తామని చెప్పేసి. ఆ ఇచ్చిన మాట మేరకు చెరువులను రక్షిస్తున్నామని చెప్పేసి నమ్ముతున్నాము. అయితే ఇక్కడితో ఆగొద్దు. ఇది కేవలం 4-5 కూల్చివేతలతో ఆగొద్దు. చెరువుల పరిరక్షణ కోసం ఇల్లీగల్గా లేఅవుట్లు చేసిన అధికారులపైన చర్య తీసుకోవాలి. ఇల్లీగల్గా లేఅవుట్లు చేస్తే ఎన్ఓసి ఇరిగేషన్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వ భూములు కాపాడకపోయిన రెవెన్యూ అధికారుల మీద చర్య తీసుకోవాలి. రిటైర్డ్ అయ్యి ఇంట్లో పడుకుంటున్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెరువు కలకలాడేటప్పుడు, ఈ చెరువులో మట్టి వచ్చేటప్పుడు ఏ అధికారి అయితే ఉన్నాడో అతను ఇప్పుడు రిటైర్డ్ అయింటాడు. కానీ ఆయన కూడా చర్య తీసుకోవాలి. ఇవన్నీ అట్లా డెప్త్గా ఆలోచించి ప్రభుత్వము ఫైన్ ఇంపోజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటేనే చెరువు రక్షించబడుతుందని చెప్పేసి. ఇప్పుడు జన్వాడ ఇష్యూ కూడా తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ ఉంది. అలా KTR ఉన్నాయి, చాలామంది ఫార్మర్లు ఉన్నాయి. ఈ విషయంలో మీరు CPM పార్టీ తరఫున హైడ్రాని ఏం కోరుతారు? ఒక జన్వాడ KTR విషయంలోనే కాదు, KTR అయినా, KCR అయినా, చిరంజీవి అయినా, నాగార్జున అయినా, ఇంకోడైనా, ఇంకా సమరసింహారెడ్డి అయినా, నరసింహారెడ్డి, వీళ్ళ సమస్య వ్యక్తులది కాదు. ప్రభుత్వము చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో, చెరువులు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉంటే వాటిని కాపాడాలి. చెరువులు ఎంక్రోచ్మెంట్ అయ్యి, గ్రీన్ బాడీస్ ఎంక్రోచ్మెంట్ అయితే అది ఎవడైనా ఉండని తీసేయాలి. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి గవర్నమెంట్ చెరువులో కట్టాడు, తీసేయాలి. నోటీస్ ఇచ్చేసి ఆ పిల్లల్ని మొత్తం వేరే దగ్గర షిఫ్ట్ చేసి కాలేజీ మొత్తం తీసేయాలి. అట్లా ఎవరైనా సరే, జన్వాడ అయినా సరే, ఇంకేదైనా సరే, చెరువులు ఎక్కడ ఎంక్రోచ్ అయినా కూడా తీసేయాలి. జన్వాడది కూడా FTLలో ఉండి, బఫర్ జోన్లో ఉండి, 311 ఉంటే తీసేయాలి. దాన్ని కూడా ఖచ్చితంగా తీసేయాలి. తీసేస్తేనే సమాజానికి ఈ పెద్దల విషయంలో, సామాన్యుల విషయంలో ఒకేలాగా ఉందనే మెసేజ్ వెళ్తుంది. లేకపోతే పెద్దల విషయంలో హైడ్రా అలానే వ్యవహరిస్తుంది, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. ఎస్,
మేము హైడ్రా ఏర్పాటునే స్వాగతిస్తున్నాము. రంగనాథ్ గారు చాలా మంచి అధికారి, స్పందిస్తుండే. ఇప్పుడు నేను కూడా పర్సనల్గా ఆయనకు 2-3 సార్లు ఫిర్యాదు చేసిన, ప్రతి ఫిర్యాదుకి రెస్పాండ్ అయ్యాడు, వస్తా అంటున్నాడు, పరిశీలించాడు, చేస్తున్నాడు. ఇట్లా ఇప్పుడు దీన్ని కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, పరిశీలించాడు, చర్య తీసుకున్నాడు కదా. ఇప్పుడే కొత్తగా ఏర్పాటైంది, ఆయన చర్య తీసుకుంటే ఇప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఇప్పుడు ఆయన ఇప్పుడే మీరు ఎప్పుడైనా అనుకున్నారా హైడ్రా ఎన్కన్వెన్షన్ నాగార్జునది కూల్చేస్తారని ఎప్పుడైనా కలలని అనుకున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజల చరిత్ర నిర్మాతలు. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం. అల్టిమేట్గా సమాజం అనేది ముందుకెళ్తుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడం, రేవంత్ రెడ్డి ఇలా ఎంక్రోచ్మెంట్ తీయడం, రేవంత్ రెడ్డి గారికి మంచి క్రెడిట్ వచ్చింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ లాగానే తీయకుండా ఉండి అనుకో, ఇంకో ఆయన వచ్చి తీస్తుండే. తీయడం అయితే పక్కా, చెరువు అయితే పక్కా ఉండాలి సార్. ఎంక్రోచ్మెంట్లు తీయాలి, ఏదో ఒక సమయంలో తీయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీకు నాకు వచ్చేది కాదు, సమాజానికి అండి. చెరువు అనేది రాబోయే సమాజం, భావి భారత సమాజానికి ఉపయోగపడే చెరువు ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ చర్యకు మేము హర్షిస్తున్నాము. మిగతా విషయాలు కూడా ఆయన అలాగే ఫార్మ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.